త్రిపుర అనే ఊర్లో సర్ల తన కొడుకు బిర్జుతో కలిసి జీవిస్తూ ఉంది. సర్ల చాలా ఆత్మాభిమానం ఇంకా ధైర్యం గల స్త్రీ. తన భర్త చనిపోయిన తర్వాత అప్పుల భారం అంతా కూడా తన మీదే పడింది. ఒకరోజు ఎండలో సరళ అలాగే తన కొడుకు బిర్జు పొలంలో పనిచేస్తూ ఉన్నారు. బిర్జు, ఈ విత్తనాల సంచిని అక్కడ పెట్టు. ముందు మనం పొలాన్ని దున్నుదాము, ఆ తర్వాత విత్తనాలు నాటుదాం. అమ్మా, ఏదో ఒక రోజు నేను చాలా డబ్బులు సంపాదిస్తాను. అప్పుడు మనం ఈ ఎండలో ఇంత పని చేయాల్సిన అవసరమే ఉండదు. సర్ల తన పొలాన్ని దున్నడం మొదలుపెట్టింది. బిర్జు కూడా తనకి అన్ని పనుల్లో సహాయం చేస్తున్నాడు. బిర్జు బాబు, చాలా వేడిగా ఉంది. దాహంతో నా గొంతు ఎండుకుపోతుంది. కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? సరే అమ్మా, నువ్వు కొంచెం నీడలో కూర్చో, నేను ఇప్పుడే వెళ్ళి నీళ్లు తెస్తాను. ఆ ఎండవేడికి తట్టుకోలేక సర్ల అక్కడే కళ్ళు తిరిగి ఆ పొలంలో పడిపోయింది. అమ్మా అమ్మా, నీళ్లు తాగండి. ఇక లోపలికెళ్ళి విశ్రాంతి తీసుకోండి. ఈ పనంతా నేను చూసుకుంటాను. అప్పుడు బిర్జు పొలం దున్నడం మొదలుపెట్టాడు. అలా దున్నుతూ ఉంటే నాగలికేదో అడ్డుపడింది. బిర్జు అక్కడ మట్టిని బయటికి తీసి చూడగానే అక్కడ ఒక మట్టి కుండ కనిపించింది. ఈ కుండనిక్కడ అసలు ఎవరు పెట్టుంటారు? సర్లా ఇంట్లోంచి బయటికొచ్చి బిర్జు పనిచేస్తుండగా తనతో ఇలా చెప్పింది. బిర్జు బాబు, ఇప్పుడు నా ఆరోగ్యం బాగానే ఉంది. నేను కూడా నీకు పనిలో సహాయం చేయనా? వద్దమ్మా, నేను పొలమంతా కూడా దున్నేశాను. ఇప్పుడు కేవలం విత్తనాలు చల్లితే అయిపోతుంది. నేను ఆ పని చేసేస్తాను. అప్పటి వరకు నువ్వు మన ఇద్దరి కోసం ఏదైనా వేడి వేడి భోజనం సిద్ధం చేయి. సరే, నువ్వు పని పూర్తి చేసుకొనిరా. అప్పటికల్లా నేను వంట పూర్తి చేస్తాను. బిర్జు అప్పుడు విత్తనాల సంచిని తీసుకోవడానికి వెళ్ళాడు. పొరపాటున అది గొడ్డలకి తగిలి ఆ సంచి చిరిగిపోయింది. మొత్తం విత్తనాలన్నీ కూడా భూమి మీద పడిపోయాయి. ఆ విత్తనాలు ఎత్తడానికి బిర్జు అటూ ఇటూ చూశాడు. బిర్జు దృష్టి ఆ మట్టి కుండ మీద పడింది. అక్కడ ఉన్న విత్తనాలన్నీ ఆ మట్టి కుండలో వేసి బిర్జు పొలంలో జల్లడానికి వెళ్ళాడు. పొలంలో మొత్తం విత్తనాలు జల్లేశాక కొన్ని విత్తనాలు మట్టి కుండలో ఉండిపోయాయి. బిర్జు భోజనం చేయడానికి లోపలికి వెళ్ళాడు. వెళ్తూ వెళ్తూ ఆ మట్టి కుండని అక్కడే వదిలేసి వెళ్ళాడు. నువ్వు కాళ్ళు చేతులు శుభ్రం చేసుకో, నేను భోజనం వడ్డిస్తాను. అమ్మా, భోజనం నిజంగా చాలా రుచిగా ఉంది. భోజనం చేసిన తర్వాత ఇద్దరూ కూడా పొలంలోకి వెళ్లారు. సర్లా దృష్టి ఆ విత్తనాలతో నిండి ఉన్న మట్టి కుండపై పడింది. బిర్జు, మన దగ్గర ఇన్ని విత్తనాలు లేవు కదా, నువ్వు మళ్ళీ తీసుకొనొచ్చావా? లేదమ్మా, నేనైతే ఉన్న విత్తనాలన్నీ ఇంతకు ముందే పొలంలో చల్లేశాను. కుండలో అయితే కొన్ని విత్తనాలే మిగిలున్నాయి. ఏదో అద్భుతం జరిగినట్టు పొలంలో జల్లిన విత్తనాలన్నీ కూడా మొక్కలుగా తయారైపోయాయి. ఇద్దరూ ఆ అద్భుతాన్ని చూసి అసలు ఈ అద్భుతం ఎలా జరిగింది అనుకున్నారు. అమ్మా, ఈ కుండలో అయితే కొన్ని విత్తనాలే ఉండేవి. ఇది పూర్తిగా ఎలా నిండిందో తెలీదు. ఈ మట్టి కుండ నీకెక్కడ దొరికింది? ఇది మాయా కుండలాగా ఉంది. ఇందులో ఏది వేసినా సరే దాంతో ఆ కుండ నిండిపోతుంది. అమ్మా, నేను పొలంలో దున్నుతూ ఉన్నాను కదా, అప్పుడు నాగలికి ఏదో అడ్డుపడ్డట్టు అనిపించింది. అప్పుడు నేను చూస్తే నాకక్కడ ఈ కుండ దొరికింది. విత్తనాలున్న సంచి చిరిగిపోవడంతో నేను ఈ ఖాళీ కుండలో విత్తనాలు వేసి పొలమంతా చల్లాను. నువ్వు చెప్పింది నిజమే అమ్మా, ఇది మాయా కుండలా ఉంది. నాకనిపిస్తుంది మీ నాన్నగారే దీన్నిక్కడ దాచిపెట్టుంటారు. లేదమ్మా, ఈ కుండ గురించి నాన్నకి తెలిసుంటే మనకాయన ఖచ్చితంగా చెప్పేవారు. ఇక్కడెందుకు దాస్తారు? ఒకవేళ నాన్నగారి దగ్గర ఉండుంటే ఆయనకి అప్పు తీసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు కదా. ఈ కుండ నాన్నగారిని ధనవంతులు కూడా చేసేది. ఇప్పుడు మనం కూడా ధనవంతులవచ్చు. ఈ కుండ మనల్ని ధనవంతుల్ని చేస్తుందా? ఎలా? నాకు అర్థం కాలేదు. అమ్మా, ఈ కుండలో ఏది పెట్టినా సరే మొత్తం కుండంతా కూడా దానితోనే నిండిపోతుంది కదా. ఇది మాయా కుండమ్మా. ఆగు, నేనిప్పుడే నీకొకటి చూపిస్తాను. అమ్మా, నాకు కొంచెం నాణాలివ్వు. సర్లా బిర్జుకి కొన్ని నాణాల్ని ఇచ్చింది. బిర్జు వాటిని మట్టి కుండలో వేసేశాడు. కాని ఇదేంటి? బిర్జు మట్టి కుండలో డబ్బులు వేయగానే మట్టి కుండ ఇలా మాట్లాడింది. జాగ్రత్త! నా లోపల బంగారం, వెండి, వజ్రాలు, డబ్బుల్లాంటివి వేశారంటే అప్పుడు నా మాయ పని చెయ్యదు. ఆ మాయా మట్టికుండ మాటలు విన్న తర్వాత సర్లా బిర్జుకి అర్థమైపోయింది ఆ మట్టికుండలో బంగారం, వెండి, డబ్బులు వెయ్యకూడదు అని. అందుకే బిర్జు సర్లాని గోధుమలు ఇవ్వమని అడుగుతాడు. అమ్మా, ఇప్పుడు నువ్వు నాకు కొంచెం గోధుమలివ్వు. ఈ మాయాకుండలో గోధుమలేసి ఒకసారి చూద్దాం. సర్లా బిర్జుకి గోధుమలిచ్చింది. బిర్జు అందులో కొన్ని గోధుమలు వెయ్యగానే ఆ కుండ మొత్తం కూడా గోధుమతో నిండిపోతుంది. వా, ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఈ మట్టి కుండతో మనం ధాన్యాన్ని పెంచుకొని వాటిని బజార్లో అమ్ముకొని డబ్బులు సంపాదించి మన అప్పులన్నీ తీర్చేయొచ్చు.
అయితే పదమ్మా, ఈ రోజు ఈ కుండతో చాలా రకాల ధాన్యాన్ని పోగు చేద్దాం. తర్వాత నేను బజార్కెళ్ళి ఆ మొత్తం ధాన్యాన్ని అమ్మేస్తాను. బిర్జు బియ్యం, గోధుమలు, పెసలు, శనగలు, బఠానీలు కొద్ది కొద్దిగా కుండలో వేసి దాని మాయతో ఎక్కువ మొత్తాన్ని పొంది అన్నిటినీ సంచుల్లో నింపేశాడు. ఇక మరుసటి రోజు బజారుకి తీసుకువెళ్లి అన్నిటినీ అమ్మేశాడు. వచ్చిన డబ్బు మొత్తాన్ని కూడా సరళకి తెచ్చి ఇచ్చాడు. బిర్జు ఆ మాయాకుండ ద్వారా చాలా డబ్బుల్ని సంపాదించాడు. ఇప్పుడు మన దగ్గర ఎంత డబ్బుందంటే మన అప్పులన్నీ తీర్చేసి ఒక పెద్ద పొలాన్ని కొని అందులో పేదవాళ్ళకి పని కూడా ఇవ్వచ్చు. ఇక మంచి జీవితాన్ని జీవించొచ్చు. అవునమ్మా, ఇక మనం ఎండలో కష్టపడాల్సిన అవసరమే లేదు. సరళ వాళ్ళకున్న అప్పులన్నిటినీ కూడా తీర్చేసింది. వాళ్ళు ఉండడానికి ఒక పెద్ద ఇంటిని కూడా నిర్మించుకున్నారు. అలాగే పొలం కూడా కొనుక్కున్నారు. ఇక ఊరు మొత్తం కూడా ఎటు చూసినా సరళ వాళ్ళు ధనవంతులు అవడం గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. బిర్జు, ఊరంతా కూడా మన గురించే మాట్లాడుకుంటున్నారు. బాబు, మన ఎదుగుదలని చూసి అందరూ సంతోషపడతారని అనుకోలేం కదా. అందుకే ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పైగా ఈ కుండ రహస్యం ఇంకెవరికీ తెలియకూడదు. అవునమ్మా, ఇప్పుడు మనం ఆ కుండని ఎక్కడైనా దాచిపెట్టాలి. అది ఇంకెవరి చేతికి దొరకకూడదు. రేపే దాన్ని వేరే చోటుకి మార్చుదాం. ఊరికి దగ్గరలోనే మంగల్ సింగ్ అనే పేరుతో ఒక బందిపోటు ఉండేవాడు. సరళ ధనవంతురాలైన విషయం తన వరకు చేరుకుంది. కనుక సరళ ఇంట్లో దొంగతనం చేయాలని తను నిర్ణయించుకున్నాడు. ఒకవేళ ఇక్కడ ఎవరికైనా ధనవంతులయ్యే అర్హత ఉందంటే అది కేవలం నాకే. ఈ రోజు రాత్రికే సరళ ఇంటిని దోచుకొని ఇక్కడ ఉన్న అందరికంటే నేను ధనవంతుడినైపోతాను. ఆ రాత్రి మంగల్ సింగ్ సరళ ఇంటికి చేరుకున్నాడు. అక్కడ బిర్జు, సరళ మాట్లాడుకునే మాటలు తనకి వినిపించాయి. తను దాక్కొని ఇద్దరిని చూస్తూ ఉన్నాడు. అమ్మా, నేను బాగా ఆలోచించాను. రేపు మనం ఇంట్లోనే ఒక గుంతని తోవి ఈ మాయాకుండని అందులో దాచిపెట్టేద్దాం. ఇక మనకి అవసరం రానంత వరకు దాన్ని అసలు బయటికే తీయకూడదు. అవును, ఇప్పుడు ఈ మాయాకుండ మనకిచ్చినవన్నీ మన దగ్గర ఉన్నాయి. ఇక రేపొద్దున్నే మనం ఈ కుండని మట్టిలో పాతేద్దాము. ఈ అద్భుత కుండ రహస్యం ఇంకెవరికీ తెలియకూడదు. ఆ మాయాకుండని పొందడం కోసం మంగల్ సింగ్ పిచ్చివాడవుతున్నాడు. ఈ సమయంలో మన ఇంటికి ఎవరొచ్చుంటారు? నువ్వు ఆ కుండని దాచిపెట్టు, నేను వెళ్ళి ఎవరొచ్చారో చూస్తాను. ఎవరది? ఇంత రాత్రిపూట మీకు ఇక్కడేం పని? నేను ఒక కటిక పేదవాడిని బాబు. నాకు చాలా ఆకలిగా ఉంది. నాకు తినడానికి ఏదైనా ఇవ్వండి బాబు. బిర్జు మంగల్ సింగ్ మాటల్ని నిజమని నమ్మేశాడు. ఇక వెంటనే తలుపుని తీశాడు. ఎదురుగా మంగల్ సింగ్ చేతిలో ఉన్న గన్నును చూసి తను చాలా భయపడిపోయాడు. లోపలికి రమ్మని పిలవవా? అసలు మీరెవరు? మీకేం కావాలో చెప్పండి. నా పేరు బందిపోటు మంగళ్ సింగ్. అర్ధరాత్రి పూట బందిపోటు ఎందుకు వస్తాడో నీకు తెలిసే ఉంటుంది కదా. చూడండి బందిపోటు గారు, మీకేం కావాలన్నా తీసుకోండి, కానీ మమ్మల్ని వదిలేయండి. చాలా తెలివైన దానివి నువ్వు. నేరుగా విషయానికే వచ్చేసావు. నిజంగా ఈ రోజు కూడా నేనంటే అందరికీ భయం ఉంది. అది వింటే నాకు చాలా సంతోషంగా ఉంది. మా దగ్గర ఎంత ధనమైతే ఉందో అదంతా కూడా మీకు ఇచ్చేస్తాం. నేనేమైనా వెర్రివాళ్ళ కనపడుతున్నానా నీకు? నాకు డబ్బు అవసరం లేదు. నాకు చాలా డబ్బుల్నిచ్చే ఈ అద్భుతమైనటువంటి మట్టి కుండ మాత్రమే కావాలి. ఆ మంగల్ సింగ్ నోటి నుండి కుండ గురించి వినగానే ఇద్దరూ చాలా ఆశ్చర్యపోయారు. అప్పుడే వారికి పూర్తిగా అర్థమైంది ఈ మంగల్ సింగ్కి ఆ కుండ గురించి పూర్తిగా తెలిసిపోయింది అని. చూడండి, మా దగ్గర ఎటువంటి మాయా కుండ లేదు. అంటే ఏంటి? మీరు ఈ మంగళ్ సింగ్కే అబద్ధం చెప్పి నన్ను మోసం చెయ్యాలనుకుంటున్నారా ఏంటి? మేం నిజం చెప్తున్నాం బందిపోటు గారు. మా దగ్గర ఎలాంటి మాయాకుండ లేదు. అయితే మరి ఇదేంటి? ఇది మాయా మట్టి కుండ కాకపోతే దీన్ని నా ఎదురుగానే నేలకేసి పగలగొట్టండి, లేదంటే నేను మీ ఇద్దరిని చంపేస్తాను. వద్దు. పగలగొట్టండి, నేను చెప్తున్నాను, పగలగొట్టండి. చూడండి, ఇది నిజమే. ఇది మాయా మట్టి కుండే. దీన్ని మీరు తీసుకోండి, కానీ మాట ఇవ్వండి. ఇది తీసుకున్నాక ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని, మమ్మల్ని ఏమి చేయను అని. నేనందుకు ఒప్పుకుంటున్నాను, కానీ మీరేదైనా తెలివితేటలు చూపిస్తే కనుక నేను మీ ఇద్దరిని అస్సలు వదిలిపెట్టను. సరళ ఆ మాయా మట్టి కుండని మంగల్ సింగ్కి ఇచ్చేసింది. ఈ మాయా మట్టి కుండ అసలు ఎలా పనిచేస్తుందో నాకు ఒక్కసారి చూపిస్తారా? ఇదిగో, ఈ గుండును ఒక్కసారి మట్టి కుండలో వేసి చూపించు.
బిర్జు మంగల్ సింగ్ ఇచ్చిన గుండుని ఆ మట్టి కుండలో వేశాడు. కుండ మొత్తం కూడా తుపాకీ గుళ్లతో నిండిపోయింది. దాన్ని చూసి మంగల్ సింగ్ చాలా ఆనందించాడు. ఇప్పుడు నేను ఇక్కడున్న వాళ్ళందరికంటే ధనవంతుడినవుతాను. నేను కోటీశ్వరుని అవటాన్ని ఎవ్వరూ ఆపలేరు. దారిలో ఒక తేనెటీగ మంగల్ సింగ్ చుట్టూ తిరుగుతూ తన్ని విసిగిస్తూ ఉంది. అప్పుడు మంగల్ సింగ్ దాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ తేనెటీగ తన చేతిలో ఉన్న కుండలోకి చేరుకుంటుంది. అప్పుడు మంగల్ సింగ్ దాన్ని బయటికి తీయడానికి లోపల కుండలోకి చేయి పెట్టాడు. కానీ అప్పటికే కుండ మొత్తం కూడా తేనెటీగలతో నిండిపోయింది. ఇక అవన్నీ కూడా మంగల్ సింగ్ ని కుట్టి కుట్టి చంపేశాయి. అమ్మా, డాకు మంగల్ సింగ్ కి తప్ప ఆ మాయకుండ గురించి ఇంకెవ్వరికీ తెలీదు. అయితే మనం ఇప్పుడు ఆ అడవిలోకి వెళ్ళి ఆ కుండని వెనక్కి తెచ్చుకుందామా? వద్దు బిర్జు, అతిగా ఆశపడ్డం మంచిది కాదు. ఇప్పుడు మన దగ్గర చాలా డబ్బులున్నాయి. దాంతో మనకి రాబోయే వారసులు ఆనందంగా జీవితాన్ని గడిపేయొచ్చు. మనకి ఎంతుందో అందులోనే తృప్తిగా ఉండడం మంచిది. ఎక్కువగా ఆశపడితే మనం కూడా మంగల్ సింగ్ లాగే అవుతాము. బిర్జు సరళ మాటల్ని బాగా అర్థం చేసుకున్నాడు. ఇక వాళ్ళిద్దరూ వాళ్ళ జీవితాన్ని ఎంతో సంతోషంగా సాగించారు. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.